गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारभते व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ॐ सहना सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనము బ్రహ్మాభ్యాసము సాక్షి సాధన అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి బ్రహ్మాభ్యాసం అంటే ఇక్కడ ఆత్మారామం అనే గ్రంథంలో ఉందమ్మా. ఏకపరత్వం, దానిని గురించే చింతించుట. అంటే ఒక్క దాని గురించే ఉన్నది ఒకటే అని, సత్యమైనది, అది నిత్యమైనది అని మనకి తెలిసిన విషయమే. దాని గురించే చింతించుట, దాని గురించియే వివరించుట, దాని గురించి మనం విచారణ చేయాలి, ఎవరికైనా చెప్పడం జరగాలన్నమాట. దాని గురించియే ఒకరినొకరు బోధించుట, దాని అందే ఏకపరత్వం చెంది ఉండుట. ఇంకొక అన్యమైన విషయాలు అవి రొటీన్ గా జరిగిపోయాయి, వాటి గురించి మనము ఏమి ఆలోచించక్కర్లేదు. దీని మీద చేస్తుంటే అవి సజావుగా జరిగిపోతాయి అన్నమాట. వాటి గురించి ప్రత్యేకంగా మనం ఏమి కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. దీనిని బ్రహ్మాభ్యాసము అని పెద్దలు అంటారు. అయితే ఏకపరత్వం అంటే పరము అనగా గొప్పది, మీరినది.
అన్నిటికన్నా గొప్పది. ఇప్పుడు మనం ఉండేదంతా ఏంటి? బాహ్యానికి సంబంధించింది. దీని గురించి మనం ఆలోచించడం వల్ల మనకేమొస్తది? ఏమీ రాదు. మహా అయితే పుణ్యం ఆలోచిస్తే మంచి కార్యాలు చేస్తే పుణ్యం వస్తది తప్ప, మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలన్నమాట. అందుకని పరమైనది అంటే దీనికన్నా పరమైన దాని గురించి మనం ఆలోచించాలి. ఏకపరత్వం అనగా ఒక దానిని గొప్పగా భావించుకొనుచు దాని యందే లగ్నమై ఉండుట. ఏదైతే గొప్పదున్నదో దాని గురించి ఆలోచించుకోవాలి. సహజంగా బాహ్యంగా కూడా మనం అనేక విషయాల్ని మనం కొన్నిటిని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనం ఏంటి? మన లక్ష్యం ఏంటి? మనం దేన్ని చేరుకోవాలన్నదే ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సన్యస్య శ్రవణం కుర్యాత్. సన్యసించి శ్రవణం చేయాలి అన్నారు. అంటే కనీసం వినేటప్పుడైనా మన కుటుంబ విషయాలు గాని, అన్యమైన విషయాల్ని అంటే పరమాత్మ గురించి కాకుండా ఇతర విషయాలు మనకి జ్ఞప్తికి రాకూడదనమాట. అంటే 100% వినేటప్పుడు వాటిని వదిలిపెట్టడం సన్యసించడం అన్నమాట. కనీసం శ్రవణం చేసేటప్పుడు విన్నామంటే అంతో ఇంతో మన మనసుకి నాటుకుంటది. ఆచరణకి యోగ్యమైద్దనమాట అని శాస్త్రం అన్నది. సన్యస్య శ్రవణం కుర్యాత్. సన్యసించి శ్రవణం చేయవలెను అని శాస్త్రం చెప్తుంది. కానీ భాష్యంలో సన్యాసం తీసుకోవాలని నియమం లేదు. మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచనలన్నీ ఏంటి? సన్యాసం తీసుకోవాలి అంటే మనం ఏదో వస్త్రధారణ మార్చుకోవాలి, సంసారాన్ని వదిలేయాలి అని చెప్ అనుకుంటూ ఉంటాం అనమాట. బాహ్యంగా వదలకుండా సంసారంలోనే ఉంటూ సంగత్వం చెందకుండా, మనకి అంటించుకోకుండా, వికారాలు చెందకుండా మనం ఉండగలిగినట్లయితే సన్యసించినట్లే అన్నమాట. కాబట్టి ఏ ఆశ్రమం వారైనా మనకి 4 ఆశ్రమాలున్నాయి. అంటే మనం ఏ స్థితిలో, ఏ స్టేట్‌లో ఉన్నా కూడా దాని యందు తత్పరత అంటే లగ్నమై ఉండవచ్చు. ఏ వ్యవహారం చేస్తున్నా కూడా మనకి ఏదో ఒక విషయం గురించి ఎలా చింతన చేస్తుంటదో మనసులో, మన చిత్తానికి ఒక విషయం పడేస్తే నిరంతరం అదే చింతన చేస్తుంటదనమాట. కాబట్టి అదేదో మనం ఏం చేయాలి? బ్రహ్మం గురించిన ఆలోచనల్ని మనము అలవాటు చేశామనుకోండి, దాని మీదే లగ్నమై ఉంటదనమాట. ఏ వ్యవహారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మనకి దాని మీదే మనసు లగ్నమై ఉంటదనమాట. ఏదో ఒక విషయంలో అందరికీ తత్పరత అంటే లగ్నంలో మునిగిపోయి ఉంటారు. లగ్నమయ్యే ఉంటారు. ఏదో ఒక విషయం కొంతమందికి చీరల పిచ్చి, కొంతమందికి నగల పిచ్చి, కొంతమందికి విషయాల పిచ్చి. అట్లా మనం పిచ్చి పిచ్చి అంటూ ఉంటాం అనమాట. ఏదైనా ఎక్కువ ఆలోచిస్తే అట్లా మాట్లాడుతుంటాం అనమాట. లోకంలో అదో పిచ్చి పట్టింది అంటాం అనమాట. అనే మాట వాడుతూ ఉంటాం. చీరల పిచ్చి, నగల పిచ్చి, డబ్బు పిచ్చి ఇట్లా రకరకాలుంటాయి. ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయన్నమాట. పిచ్చి అంటున్న వారు మానుకుంటున్నారా? ఎవరైనా గేలి చేస్తున్నా గూడా ఏం పట్టించుకోవట్లా. వాళ్ళ మనసుకి అది నాటుకుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట. వారు మానుకోవటం లేదు గదా! అట్లాగే బ్రహ్మాభ్యాసం కూడా చేయవచ్చు. మనం అలాగే బ్రహ్మని గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది కూడా వ్యసనం కిందే మారిద్దనమాట. మొదట్లో దాన్ని మనం అలా అలవాటు చేసుకోవటానికి అట్లా మనం పదే పదే దాని గురించే ఆలోచించడం, దాని గురించే వివరించడం, దాని గురించే చెప్పుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకున్న అందుకే సాధకులందరూ కూడా ఎక్కువ సత్సంగ సభ్యులతోనే ఉండాలి అనేది మనకి నియమంగా పెట్టుకోవాలనమాట. నలుగురు మంచి అనుకోవాలని ఏముంది? అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరి సంస్కారానికి మ్యాచ్ చీరల పిచ్చనుకోండి, కొంతమందికి ఆ చీరలే ఉంటాయి. కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమంది సంపాదనలో పడుతుంటారు. ఇట్లా రకరకాలుగా మనం చూస్తుంటాం. అందరూ మంచి అనుకోరు. అదే స్వభావం కలిగినోళ్ళు ఓహ్! మంచిదే అనుకుంటారనమాట. మిగతా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. అట్లాగే బ్రహ్మాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు రకరకాల కామెంట్స్ రావచ్చు. కానీ వాటితో మనకి పని లేదు. కానీ మన భావన అంటే ఏంటి? పైకి మనం వ్యక్తపరచక్కర్లేదు. లోపల కదా! కాబట్టి దీన్ని మనం అలవాటుగా మార్చుకోవాలన్నమాట. బ్రహ్మమును గూర్చి పూర్వజన్మ సంస్కారాల వలన అటువంటి తత్పరత, అభిలాష, తీవ్ర ఇచ్చ కలుగుతుంటాయి. అయితే అనేక జన్మలుగా మనం ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడే మనకి ఈ జన్మలో దీని గురించి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. కాబట్టి కొంతమందికి దాని మీదే ధ్యాస ఉంటది. కొంతమంది ఇంట్రెస్ట్‌గా వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాధన చేయకపోవచ్చు. కొంతమంది సాధన పడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా స్థితి భేదాలుంటాయన్నమాట. అట్లాంటి కోరిక కలుగుతూ ఉంటదనమాట. తనకి తెలియకుండానే మనకి కూస్తో ఆసక్తి చూపేవారందరూ అధికారులే. కాబట్టి బ్రహ్మ విద్యను వినటానికి చెవులో ఆ వాక్యం వినటానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానానికి అధికారులే. వారందరూ కూడా సాధన చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట.
తత్పరత కోసం సాధకుడు తక్కిన విషయాలను తప్పించుకొని తనకిష్టమైన వాటి వైపు పోవాలని చూస్తారు. ఇతర పనులు చేయవలసి వచ్చిన మనసులో ఏదో ఒక మూల పిచ్చి ఉంటుంది కదా, అలా బ్రహ్మాభ్యాసం కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఆ విషయం వైపే మనసు పోయేలా చూడాలి. ఇదే అతి ముఖ్యమని గుర్తించటమే తత్పరత. అయితే మనం ఎన్నో చేస్తుంటాం. ఏది ముఖ్యమైనది? మనం ఎందుకు మానవ జన్మ తీసుకున్నాం? మానవ జన్మ తీసుకుందే మోక్షం కోసం. అంటే మనం దానికి తగినట్టుగా వ్యవహరించాలి. మన దారి ఒకటి ఎంచుకున్నాం లక్ష్యాన్ని. కానీ మన ప్రయాణం వేరే దిశగా ఉండకూడదు కదా! అందుకని ఇది మనం అలవాటుగా మార్చుకోవాలి. మొదట్లో కష్టంగా ఉంటది. ప్రయత్నించి గుర్తు తెచ్చుకోవడం. మర్చిపోయాం అని ఆలోచించే కన్నా మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ ఆ నామం చేయటమో, లేకపోతే దాని గురించి విచారం చేయటమో ఏదో ఒకటి చేస్తుండాలనమాట. ఇట్లా మనకి అలా ఏదైతే ముఖ్యమైనది అంటే మానవ జన్మకి ముఖ్యమైనదే మోక్షము. దానికి సంబంధించిన విషయాలు, బ్రహ్మం గురించిన విషయాలే ముఖ్యంగా అని మనం అనుకోవటమే తత్పరత అన్నమాట. లగ్నమై ఉండటం అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ బ్రహ్మ చింతనయే నరనరాల్లో జీర్ణించి మాటిమాటికి ప్రయత్నం లేకుండానే దానంతట అదిగా మనసులోకి వస్తూ ఉంటే దానిని ఏకపరత్వము, తత్పరత అని చెప్పవచ్చు. మనం మొదట్లో ఏం చేస్తున్నాం? సాధన అని చెప్పుకొని ప్రతిసారి గుర్తుకు తెచ్చుకొని పట్టుదలగా దాని గురించి అభ్యాసం చేసాం. మనకి ఆ అభ్యాసం ఎంతలా రావాలి అంటే మనం ప్రత్యేకించి ఆలోచించకుండానే అవే ఆలోచనలు మనలో కలుగుతుంటాయన్నమాట. ఒక స్వామివారి బోధ లేకపోతే శాస్త్ర వాక్యమో మనకెప్పుడు మనలో తిరుగుతూ ఉందనుకోండి, అప్పుడు అది మనలోకి ఇంకిందని అర్థం అన్నమాట. దాన్నే తత్పరత అని కూడా అంటారనమాట. ప్రతి క్షణము కాకపోయినా రోజులో ఎక్కువ భాగం ఈ ప్రయత్నం చేయగా సామాన్య సాధకులు కూడా ఈ స్థితిని పొందవచ్చు. అయితే మనము రోజంతా చేయలేకపోయినా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ టైం కేటాయించడం, సత్సంగంలో కూర్చోవటం, నామం చేయటం, అలాగే గ్రంథ పఠనం చేయటం, అలాగే స్వామివారి బోధలు వినటం. ఇలా చేయగా కూడా సామాన్యంగా ఉన్న సాధకులం కూడా మనము పూర్తిగా ఆ దిశకి చేరుకోవచ్చు అన్నమాట. తదాస్తు అని ఇక్కడ స్వామి మనకి దీవిస్తున్నారనమాట. వ్యవహారం చేయక తప్పడం లేదు. అలా మరి శరీరధారణం అయ్యాక వ్యవహారం ఉంటది కదా! వ్యవహారం చేయక తప్పదు. ఎలా కుదిరిద్దండి? నేను నా పనులు మానుకుని ఎలా చేస్తానండి అంటే, పనులు చేయక తప్పదు. అయితే పనులు చేయక తప్పడం లేదు. చేసే పనులన్నీ తప్పనివేనా? అన్నీ తప్పనిసరి పనులే చేస్తున్నామా మనం? అనవసరమైన కల్పించుకోవట్లేదా? అనవసరమైన ఆగాన్ని మనం మూట కట్టుకోవట్లేదా? ఇది మనం ఆలోచించే విషయాలన్నమాట. పని తప్పదు గదా! చెయ్యాలి గదా! అన్నది వేరు. అనవసరమైన పనులు కూడా చేస్తున్నామా? ఇంపార్టెంటే చేస్తున్నామా? అన్నది మనం ఇక్కడ ఆలోచించాలన్నమాట. అయితే ఇది ముఖ్యమైన విషయమే అయినా ఎవరికి వారే నిర్ణయం చేసుకోవాలి. అదే సబబు. ఒకళ్ళు చెప్పడం కాదండి. మీరు ఇది చెయ్యాలి, అది చేయాలని. ఎవరి పనులు వాళ్ళే గుర్తించుకోవాలి. ఇది నాకు అవసరమా? సహజంగా స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు, నాకు అవసరం లేదు అనుకోమని. ఏదైనా ఒక కర్మ మన ప్రారంభంలో ఉండి మనం చేయవలసి వస్తే అది మన ప్రయత్నం లేకుండానే అది చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే ఊహాపోహంలోకి వెళ్ళిపోయి మనం ఏదో చేసే ప్రయత్నం చేసి చిందరవందర చేసేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇది ముఖ్యమైన విషయమే అయినా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మనం ఏ పనులు చేయాలి, ఇది ఇంపార్టెంటా, ఇది అన్‌ఇంపార్టెంటా అంటే మనమే నిర్ణయించుకోవాలన్నమాట. ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకొని మనం ముందుకి అడుగెయ్యాలన్నమాట. ఇంకా రెండవది అలవాటు వలన అవే ఆలోచనలు వస్తుంటాయి. నిజంగా ఇది మొండి రోగం. దీన్ని జాగ్రత్తగా చికిత్స చేయాలి. అంటే ఎన్నో జన్మలుగా మనం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఎప్పుడెప్పటి నుంచో ఉన్న ఆలోచనలు. అనవసరమైన ఆలోచనలన్నీ మనకు అప్పుడే వస్తుంటాయి. మనం ధ్యానంలో కూర్చుంటాం. సో, మనకే ఆశ్చర్యం వేస్తదనమాట. ఇన్ని ఆలోచనలా అని. అంటే అది మొండి రోగంతో పోలుస్తున్నారనమాట. మొండి రోగానికి ఏముంది? కొంచెం ఓపిక ఉండాలి. పట్టుదల ఉండాలి. ఉన్నప్పుడు వాటిని అవి వచ్చినప్పుడల్లా నామం పెట్టేయటం. నిరంతరాయంగా నామం చేయటం, సాయి గాయత్రి చేసుకోవటం. ఇట్లా ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు మళ్ళించటానికనమాట. అప్పుడు ఆ ఆలోచనల ప్లేస్‌లో వీటిని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మన రోగానికి మనమే చికిత్స చేసుకుంటున్నాం అనమాట. ఇట్లా అలవాటుగా బ్రహ్మచింతన జరగవచ్చు కదా! ఎలా అంటే ఒకే పనిని అనేక మారులు చేయటం వలన మనసు అప్రయత్నంగా ఒక దానిపైకి వెళ్ళటం,
ఆ పనిని తేలికగా చేయగలగటం అలవాటని చెప్తాము. ఏ పనైనా పుడుతూనే అన్నీ రావండి. అవి చేయగా చేయగా మనకి అలవాటొస్తది. అప్పుడు మనం ఇప్పుడు వంట పని ఆడోళ్ళు వంట పని ఉన్నారు. ఇటు పిల్లల్ని చూసుకుంటారు, భర్త క్యారేజ్ చూసుకుంటారు, ఫోన్‌లొస్తుంటాయి. మళ్ళీ పాలవాడు అప్పుడే వస్తాడు, పనమ్మాయి ఎప్పుడొస్తది. కానీ అన్నీ జరుగుతున్నా కూడా వాళ్ళ పనేం మానటలేదుగా. ఆ టయానికి అన్నీ అమర్చేస్తున్నారుగా. అంటే అలవాటయిపోయింది. అలా మనం బ్రహ్మచింతన కూడా అలవాటుగా మార్చుకోవచ్చుగా అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారనమాట. అంత తేలిక అయిపోయేలాగా మనం కష్టపడాలన్నమాట. మొదట్లో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రయత్నంతోనే మనం సాధించగలుగుతాం అన్నమాట. బ్రహ్మచింతన కూడా మరల మరల చేయాలి. మొదటిసారి చేసినప్పుడు ఏ పని అయినా కష్టంగానే ఉండొచ్చు. అట్లాగే చేయవలసిన పని సమయానికి గుర్తు రాకపోవటం కూడా ఉండవచ్చు. మొదట ప్రయత్నం పట్టుదలతో చేస్తుంటే క్రమంగా తేలిక పడుతుంది. సమయానికి గుర్తొస్తుంది. ఇదే బ్రహ్మసూత్రంలో కూడా ఉపయోగించాలి. ఏ పనైనా మధ్యలో మర్చిపోతుంటాము. అలాగే బ్రహ్మచింతన కూడా మధ్య మధ్యలో స్కిప్ అయిపోతా ఉంటది. ఎవరో వస్తారండి. వాళ్ళేదో మాట్లాడుతుంటాము. ఈ నామం మర్చిపోతాం అనమాట. కబుర్లో పడిపోతాం. అయినా బాధ లేదు. మళ్ళీ గుర్తు రాంగానే మళ్ళీ చేయాలి. నిరాశ చెందకూడదనమాట. ప్రయత్నంతోనే సాధించవచ్చనమాట. సాధన సాధ్యమే అని మనకి చెప్తున్నారు. ఇట్లా వ్యక్తిగతంగా ఒకరికి ఒక్కొక్కటి బావుంటుంది. అంటే ఎవరికి తోచిన సాధన కొంతమంది నామం చేస్తారు. కొంతమంది కీర్తనలు పాడుకుంటారు. అట్లా రకరకాలుగా ఎవరి స్వభావానికి తగినట్టు వాళ్ళు సాధన చేయొచ్చండి. ఎన్ని మార్గాలైనా మనము చేరే లక్ష్యం మటికి ఒక్కటే అయి ఉంటదనమాట. అందుకని ఎవరికి తోచింది, ఎవరికి ఏది తేలిక అనిపిస్తే అది చేయమని చెప్తున్నారనమాట. 5 నిమిషాలు ధ్యానం చేయమంటారు. కొంతకాలం ప్రయత్నంతో అలవాటుగా మారిపోతుంది. ఉదయం లేవగానే, రాత్రి నిద్రబోయే ముందు అరగంటో, గంటో లేదా 5 నిమిషాలన్నా ధ్యానం చేయమంటారు. అదేమైద్ది అలా నియమంగా పెట్టుకున్నామనుకోండి, కుదరకపోవచ్చు. ధ్యానం ఇలా మొదలు పెట్టంగానే కుదరటం అనేది ఇంపాసిబుల్ అండి. కుదరకపోవచ్చు. కానీ కూర్చోటం 5 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చోటం. అదేమైద్ది మనకి అలవాటుగా మారిద్ది. చేయగా ఒకానొక టైంలో అది మనకి అలవాటుగా మారిపోతుంది. అప్పుడు కావాల్సిన స్థితికి అప్పుడు చేరుకునే అవకాశం ఉంటదనమాట. చాలా మంది స్నానం చేసేటప్పుడు శ్లోకాలు చదువుతారు. భోజనానికి ముందు ప్రార్థన. ఇట్లా అలవాటుగా మారే స్థితిలో మనసు ఏకాగ్రత పెద్దగా ఉండదు. ఇతర పనులు చేసేటప్పుడు కూడా బ్రహ్మచింతన జరిగిపోతూ ఉంటుంది అలవాటుగా. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం అలవాటు చేయటమే. దాని వల్లనే మోక్షానికెళ్తామని కాదు. ముందు అలవాటంటూ పడితే తర్వాత దాన్ని మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని అప్లై చేయగలుగుతాం అనమాట. ముందు ఇది మనకి అలవాటవ్వాలి. నిరంతరము ఈ భావన మనకి రావాలి అని చెప్తున్నారనమాట. ఎలా మిగతా పనులు ఎలా చేస్తున్నామో అలవోకగా బ్రహ్మచింతన కూడా మనకి ఆటోమేటిక్‌గా లోపల నుంచి వస్తూ ఉంటదనమాట. వీధిలో నడవటం, ఇంటి పనుల్లో ప్రయాణించినప్పుడు, వెయిటింగ్ సమయాల్లో ఏకాగ్రత అవసరం ఉండదు. ఆయా సమయాల్లో బ్రహ్మచింతన పెట్టుకోవాలి. చూడండి ఇంటి పనులు మనం నడిచెళ్ళేటప్పుడు నామం చేసుకుంటూ నడవచ్చు కదా! అప్పుడు ఏకాగ్రత ఉండక్కర్లేదు కదా! అలాగే ఇంటి పనుల్లో మనం రోజు అలవాటుగా చేసే పనుల్లో నామం చేస్తూ చేయొచ్చు. అది వంట నుంచి ప్రసాదంగా మారుతుందనమాట. అలాగే దేనికోసం వెయిట్ చేస్తున్నాం. విసుక్కునే బదులు నామం పెట్టుకుంటే టైం ఎంతైనా గడిచిపోతుందనమాట. ఇట్లా మనము అలాగే సమయంలో గ్రంథం చదువుకోవాలి. ఈ సమయంలో నేను ఖచ్చితంగా ఈ గ్రంథం చదువుకోవాలి. కొంత పూర్తి చేసుకోవాలి అని. ఈ సమయంలో నేను సత్సంగం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. పనవ్వలేదండి, నేను రాలేకపోతున్నానండి అంటే, మనం పట్టుదలుంటే ఆ టయానికి అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చుంటాం అన్నమాట. ఇట్లా సత్సంగానికి పోదామని అలవాట్లు చేసుకోవచ్చు. మనకి ఎలా చేయాలో కూడా చెప్తున్నారు ఇక్కడ గురువుగారనమాట. బ్రహ్మ విద్యను అత్యంత ఏకాగ్రతతో ఆచరించవలసిందే. ప్రత్యేక సమయం, గురి సన్నదిలో శ్రవణం, తీవ్ర పట్టుదలతో ఇతర సంకల్పాలను నెట్టి ఆత్మస్వరూపం కోసం ప్రయత్నం అవసరం. అయితే మనకి ఈ బ్రహ్మ విద్య ఎంతో ఏకాగ్రతగా చేయాలి. ముందు అలవాటుగా మారిన తర్వాత దాన్ని రూట్ మార్చుకుంటాం అనమాట. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళటం, ఆయన సమక్షంలో ఉండటం, ఆయన సమక్షంలోనే మనము సంకల్పించుకోవటం. నేను ఈ సాధన చేస్తాను. దీని నుంచి అధికిస్తాను. కొన్ని సంస్కార బలాలు అంత తొందరగా రద్దవు అనమాట. వాటిని అధిగమించాలి అంటే గురువు దగ్గర మనం కూర్చోవాల్సిందే అనమాట. ఆత్మస్వరూపం కోసం ప్రయత్నం అనేది ఆయన దగ్గర చెయ్యాలి. కానీ ముందు నిరంతరం చింత రావటం కోసం పై ప్రయత్నాలు.
కానీ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి గురువు గారిని కలుస్తాం. అప్పుడే అన్ని జరిగిపోవాలంటే కుదరు. నిరంతరం ఆ భావన ఉండాలి. నేను ఆత్మస్వరూపుణ్ణి, నీ బ్రహ్మస్వరూపుణ్ణి, లేకపోతే బ్రహ్మం అంటే ఇది, ఈ లోకమంతా మాయ, ఉన్నదంతా బ్రహ్మమే, అన్ని బ్రహ్మం ఆధారంగానే నడుస్తున్నాయి, లేదా ఆత్మ ఆధారంగా నడుస్తున్నాయి. ఇలా ఇలా ఒకటే మనం స్మరణ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మన సాధన అంతా చేస్తున్నప్పుడు మనం కొన్ని దాటలేకపోతాం అనమాట. కొన్ని అడ్డంకులు వస్తుంటాయి అనమాట. అప్పుడు గురు సన్నిధిలో వినటం వలన మనము సంకల్పించుకుంటాము. లేదా ఏమన్నా సందేహాలు ఉంటే ఆయన మనం నోరు తెరిచి అడగపోయినా ఆయన చెప్పేస్తాం. మనం చూడంగానే ఆయన చెప్తా ఉంటారనమాట. అది మనకు అన్వయించుకొని మనం ఆచరించాలన్నమాట. అట్లా ప్రయత్నం అనేది, ఈ నిరంతర ప్రయత్నం అనేది అది అలవాటుగా మారే వరకు పై రకంగా ప్రయత్నించాలని చెప్తున్నారనమాట. ఏ మాత్రం సంశయం లేకుండా అర్థమైనప్పటికీ అది ఎప్పుడూ గుర్తుండదని, మాయ మరల మరల కమ్ముతుందని అలా అలవాటు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే, మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి కూడా మాయ ఎటో లాక్కెళ్ళిపోతూ ఉంటదనమాట. అందుకని ఏం చేయాలి మనం? నిరంతరాయంగా ప్రయత్నం మానకూడదనమాట. నువ్వు అలాగే చెయ్యి, నేను ఇలాగే ఉంటాను. నా ప్రయత్నం నేను చేస్తుంటాను. నువ్వు ఎంత మరుపు తెచ్చినా నేను దీన్ని వదలను అనే సంకల్పం, అంత పట్టుదల మనలో ఉండాలన్నమాట. రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, ఇతర తలుపులు నిన్ను వేధిస్తున్నాయి కాబట్టి నీవు ఒక తలుపుని ఎంచుకుని దాన్ని ధ్యానమని పేరు పెట్టావు. ఆ తలుపులను పోగొట్టుకుంటే ఏ తలుపు లేని స్థితికి ఒంటరిగా నీవు వెలుగుతావు. ఇతర తలుపులను నివారించడమే ధ్యానం అంటున్నావు. అందువల్ల నీవు పొందదలుచుకున్న స్థితి నీ సహజ స్థితి. అభ్యాసం దృఢమైతే సహజ స్థితియే నిజమైన ధ్యానంగా తెలిసి వస్తుంది. అయితే మనకి రకరకాల ఆలోచనలు వస్తాయండి ఖాళీగా కూర్చున్నామంటే. మనం ఏం చెప్తున్నాము? ఆ సాయి గాయత్రి, అయితే ఏదో ఒక భగవత్ నామము, ఏదో ఒకటి బ్రహ్మం గురించి చింతన చేసే విధంగా మనం స్మరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం అని పేరు పెట్టుకున్నాం. అప్పుడు ఏమైంది? ఇతర ఆలోచనల ప్లేస్ లో దీన్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఎప్పుడైతే మనము ఒంటరిగా మిగులుతావో, ఏ తలుపు లేకుండా, అంటే ఇతరత్ర ఆలోచనలు ఏమీ లేకుండా కేవలంగా మిగులుతావో, అప్పుడు నీ సహజ స్థితి అనమాట. అంటే పనొస్తే మన చేత చేయబడిద్ది. మామూలుగా మనం ఎప్పుడు కూడా బ్రహ్మంతోనే ఉంటాం అన్నమాట. మన సహజ స్థితిలో మనం ఉంటాం. మన స్వస్వరూపంలో మనం ఉంటాం అన్నమాట. అట్లా దాన్నే ధ్యానం అన్నమాట. అందుకే ఏం చెప్పారంటే, ధ్యాసే ధ్యానంగా చెప్పారనమాట. నిరంతర ధ్యాస చేసాం అనుకోండి, ధ్యానంగా మారిపోద్ది. కూర్చున్నా, పడుకున్నా, లేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ స్మరణ మనల్ని వదలదనమాట. అది మనకి బాగా చాలా విషయాల్లో ఎగ్జాంపుల్ ఉంది. ఏదైనా భయపడినప్పుడు గానీ, ఏదైనా పని ఉన్నప్పుడు గానీ, తప్పనిసరిగా చేయాల్సిన పని గానీ ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా అది మనకు గుర్తొస్తూనే ఉంటది. అట్లా బ్రహ్మచింతన చేయమని మనకి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే, అర్థమైతే ఇంతే చాలు. మనకు అర్థం చేసుకున్నాం అనుకో, ఇక్కడితో ఆగిపోద్ది మన సాధన, పూర్తి చేసుకోవచ్చు. ఇన్ని గ్రంథాలు, ఇన్ని బోధలు అవసరం లేదనమాట. మనకి విషయం అర్థమవుతుంది. మనం ఏంటో తెలుసు. మనం చేరాల్సిన ప్లేస్ తెలుసు. మనం చేయవలసిన సాధన తెలుసు. అయినా ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, మనం ఇంకా అందులో నిలకడ చెందలేదనమాట. అందుకని ఇక్కడ ఈయనేం చెప్తున్నారంటే, అర్థమైతే ఇంతే చాలు. సాక్షాత్కారానికి బాట కష్టమా? తేలికా? అని శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. రెండూ కాదు. కష్టము కాదు, తేలిక కాదనమాట. అదేమిటి అని శిష్యుడు అడుగుతున్నాడు. ఎందుకంటే బాట లేదు కనుక. దానికంటూ మార్గమేం లేదు. అది ఎక్కడి నుంచో రావాలండి. మనం ప్రయాణించి ఎక్కడికో వెళ్ళి చేరుకొని మనం ఏమన్నా భగవంతుని దర్శించాలా? ఎక్కడున్నాడు భగవంతుడు? మనం ఉన్న చోటనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. ఆ స్వరూపమే మనం అని తెలియబడటానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం గదా! అందుకని మరైతే గమ్యం చేరేదెలా? ఎలా చేరుకుంటాం గమ్యం అంటే? గమ్యాన్ని చేరటం అనేది ఏం లేదు. ప్రయత్నాన్ని ఆపు. మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని అప్పుడు బోధపడతాయన్నమాట. ఎప్పుడైతే మనకు అలవాట్లని, మన వాసనలని, మన సంస్కారాలను రద్దు చేసుకుంటూ వెళ్ళామో, మనం ఉన్న చోటనే ఉంటాం. మన ఆకారము ఇలాగే ఉంటది. మనకి తెలియబడుతది. అంటే మన ప్రయత్నాలన్నీ ఆగిపోతాయన్నమాట. ఆగిపోయినప్పుడు మనం ఉన్న స్థితే అది నిజ స్థితి. అదే మన సహజ స్థితి అన్నమాట. అక్కడికి ఆటోమేటిక్ గా ఏం చెప్తున్నారు? గమ్యాన్ని చేరటం అనేది లేదు. ప్రయత్నాన్ని ఆపు. అక్కడికి చేరిపోతావు. అంటే చేరిపోవటం అంటే మనకి తెలియబడిద్దనమాట. నిజానికి ఇది చిన్న వాక్యం అన్నమాట. అలాగే పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఉన్న స్థితిలో ఉండిపోవటం పశు లక్షణం. అంటే మానవుడిగా పుట్టాము. ఆహార, భయ, నిద్ర, మైదనాలు అన్ని జీవులకు సమానమే.
మనకేంటి భగవంతుడు బుద్ధినిచ్చాడు మోక్షం తనని తాను తెలుసుకోవటానికి. ఈ 4 వ్యవహరిస్తున్నాం. ఎన్నో జన్మలుగా మనం ఈ జన్మలో కూడా చాలా ఏళ్ళుగా ఇదే వ్యవహరిస్తున్నాం. అంటే అదేంటి పశుప్రాయం అంటే పశువు అదే చేస్తది, నువ్వు అదే చేస్తావు. కాబట్టి పశువుకి నీకు తేడా లేదు అని చెప్తున్నారనమాట. మంచిని కోరటం, చెడును వద్దనటం మానవ లక్షణం. ఎప్పుడైనా మంచే కోరుకోవటం, చెడు వద్దనటం అనేది మానవ లక్షణం. కనీసం మనిషిగా అయినా జీవించు అని సలహా ఇస్తుంటారు. అంటే ఇక్కడేంటంటే మంచినే కోరుకో. చాలా మంది ఎలా ఉంటది, ఎదుటోళ్ళని బాధపెట్టడమో, లేకపోతే తప్పుల్ని వెతుక్కోవటమో, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పించింగ్ ఉంటూ ఉంటదనమాట. అది మంచి లక్షణం కాదనమాట. మంచినే కోరు. ఎదుటోళ్ళకి అయినా, మనకైనా ఎప్పుడు కూడా శ్రేయస్కరమైనదే చెప్పాలి, కోరుకోవాలి. భగవంతుని కోరుకున్నప్పుడు అందరూ బాగుండాలనాలి. అలా చెడనేది వద్దు. ఎట్టి పరిస్థితుల్లో చెడు దగ్గరికెళ్ళొద్దు. అది మానవ లక్షణం. కనీసం మానవులుగా అయినా జీవించాలి అనమాట. దేనిని కోరక, దేనిని వద్దనక సదానందంగా ఉండటం దైవ లక్షణం. ఏదో అంటే దేనిని కోరొద్దు, దేనిని వద్దనొద్దు. ఎందుకంటే మన వంతులో ఉంటే మన దగ్గరకొస్తది. మనం ఏం చేస్తాం? మంచయితే ఆనందిస్తాము, చెడైతే బాధపడతాము. 2 అవసరం లేదు. దే వచ్చినయి వచ్చినట్టు ఎళ్ళిపోతాయి. సుఖము ఉంటది. మనిషి అన్న తర్వాత సుఖము ఉంటది, దుఃఖము ఉంటది. 2 మనం వద్దనొద్దు, కోరుకోవద్దు. వచ్చిందేదో వచ్చినట్టు భగవత్ ప్రసాదంగా మనం యాక్సెప్ట్ చేసాము. అలాగే ఏ వికారం చెందలేదు మనం. దేనికి స్పందించలేదు. అప్పుడు జ్ఞాన మార్గంగా ఆత్మగా ఉన్నట్టనమాట. అలా ఎప్పుడైతే ఉంటామో అది దైవీ లక్షణం అనమాట. దేనిని కొరక, దేనిని వద్దనక సదానందంగా ఉండటం దైవ లక్షణం. ఎప్పుడు నిత్య సంతృప్తులై ఉండాలన్నమాట. మనకొచ్చింది సంతృప్తి చాలు. ఇది చాలు, ఇది చాలు అననమాట. మనమంతా దైవంగా ఉండాలి. హృదయాన్ని సముద్రంలా విశాలంగా చేయాలి. హృదయాన్ని పెంచుకోవాలనమాట. సముద్రంలా అంత విశాలంగా పెంచుకోవాలనమాట. ప్రపంచం మొత్తాన్ని ఒక చిత్రంలా చూడు. ఎందుకంటే మనకి అది నిజం కాదు. ఎట్లా బొమ్మలు గీస్తారో ఒక కాగితం మీదో, లేకపోతే క్లాత్ మీద గీస్తే ఎలా ఉంటదో, మనకు గూడా జ్ఞానవంతులమైతే అలాగే కనిపిస్తదనమాట. ఒక చిత్రంలా చూడు. అంటే మాయగా చూడు. దాన్ని చూడు. అప్పుడు దాని అందాన్ని అనుభవించు. మంచి చెడులు రెండిటిని భగవంతుని లీలగా చూడు. అయితే దాని అందాన్ని అనుభవించమంటున్నారు. ప్రకృతిని ఆనందించు. ఎందుకంటే ఆనంద లక్షణం మనది కాబట్టి. అలాగే మంచి, చెడు 2 భగవత్ ప్రసాదంగా స్వీకరించు. ఆయన లీలగా చూడు. ప్రపంచాన్ని నిశ్చల తృప్తితో చూడు. చాలు భగవంతుడు. ఇంతకన్నా ఏం కావాలి అన్నట్టు ఎప్పుడు కూడా తృప్తి ఉండాలన్నమాట. తృప్తే ముక్తి అన్నమాట మనకి. మంచి చెడులు 2 ఒక్కటే. భగవంతుని లీలలే. అన్నింటిలోనూ వినోదించు అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారనమాట. మంచి చెడు 2 అనేది మానవ జన్మ పుణ్య పుణ్యపాపాలు సమమైనప్పుడే మనకి మానవ జన్మొస్తది. అంటే 2 ఉంటాయన్నమాట. మనం ఏం చేస్తామంటే ఒకదాన్నే ఎక్కువ మననం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది మానేయమని చెప్తున్నారు. ఆధ్యాత్మిక అభివృద్ధి పదంలో 3 ఘట్టాలుంటాయి. 3 రకాలుగా మనం ఎదిగే అవకాశం ఉంటదండి. ఆధ్యాత్మిక ఘట్టంలో శరీర భావం ఉందనుకోండి, ఒక రకంగా ఉంటాం. అలాగే ఆధ్యాత్మికంగా అడుగు పెట్టామనుకోండి, మరొక భావన ఉంటదనమాట. దివ్యం వైపు వెళ్ళామనుకోండి, మరొక భావం ఉంటదనమాట. అయితే శరీర ఘట్టంలో చెట్లు చెట్లుగా, కొండలు కొండలుగా కనిపిస్తాయి. అంటే అవి నిజమని నమ్ముతాం. సృష్టి మనకు కనిపించేదంతా అదృశ్యం తన్నశ్యంగా ఉండదనమాట. ఇదే సత్యం. మన కంటికి కనిపిస్తుంది, మన చెవులకు వినిపిస్తుంది కాబట్టి ఇది సత్యం అని మనము ముద్రేసుకుంటాం. దానికోసమే జీవిస్తాం అనమాట. అందుకని ఎలా ఉంటాయి? శరీర భావంతో ఉన్నప్పుడు చెట్లు చెట్లుగా కనిపిస్తాయి. అన్నీ కొండలు కొండలుగా కనపడతాయి. అన్ని మనుషులు అందులో మళ్ళీ భేద దృష్టి అన్నీ కూడా కనిపిస్తాయి. యాజ్ ఇట్ ఈస్‌గా కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే సాధనలో మొదటి ఘట్టం శరీర దృష్టి ఎక్కువగా ఉందని అర్థం అన్నమాట. ప్రపంచం అంతా వ్యవహార యోగ్యంగాను, సుఖదుఖాలుగాను కనపడుతుంది. ఇది అందరికీ బాగా తెలిసిందే. ప్రపంచం మానవ జన్మ అంటేనే సుఖదుఖాలు. మళ్ళీ జన్మే వద్దు బాబు అనిపిస్తూ ఉంటది. ఒక్కసారి మన దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు. కానీ మళ్ళీ మాయ వలన మళ్ళీ మనలో మళ్ళీ కొంచెం సంతోషం రాంగానే మళ్ళీ మామూలయిపోతుంటాం. మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ వెక్స్ అయిపోతుంటాం. ఇట్లా మనము సర్వసాధారణంగా అనిపిస్తదనమాట. ఎప్పుడు శరీర భావంతో ఉన్నప్పుడనమాట. అదే కొద్దిగా ఆధ్యాత్మికంగా భక్తి మొదలైంది మనము. అందులో మొదలుపెట్టాము. జ్ఞాన మార్గంలో ప్రవేశించాము. సాధన మొదలుపెట్టాం. అప్పుడెలా ఉంటది? మరింత లోతుగా చూడటం ఉంటుంది. చెట్లు కావు, కొండలు కొండలు కావు.
నేను దేహం కంటే వేరైన ఆత్మనని, ప్రపంచంగా చూడబడే మాయ లేదా పరమాత్మ యొక్క వివర్త రూపమైన భావన కలుగుతూ ఉంటుంది. అవిద్య నుండి విద్యలోకి పోతున్న మార్పు. ఇప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా పరమాత్మ సృష్టే కదా, ఇదంతా మాయే కదా, అంతటా పరమాత్మ ఉన్నాడు కదా, ఉన్నది పరమాత్మే కదా. ఇట్లా మనకి గురుబోధ వలన, శాస్త్ర అధ్యయనం వల్ల మనలో మార్పు కలుగుతూ ఉంటది అనమాట. నెమ్మదిగా సాధన బట్టి ఇప్పుడు మన దశ అనమాట. మనం అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం అనమాట. మరి దివ్య ఘట్టం ఏది? అది సాక్షాత్కారమే. తిరిగి చెట్లు చెట్లు అవుతాయి, కొండలు కొండలు అవుతాయి. అయితే అన్నీ కనిపిస్తాయి సృష్టిలో. ఇప్పుడు ముక్తి పొందారనుకోండి, ముక్తి మోక్షం పొందిన వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి. కానీ మనమేమనుకున్నాం శరీరభావంతో, అన్నీ ఇవి సత్యము, ఇది లేకపోతే మనం ఉండలేము, ఇది చేయకపోతే మనం ఉండలేము అని మనం అనుకున్నాము. కానీ ఒకసారి సాక్షాత్కారం పొందిన తర్వాత జ్ఞానులు ఏమనుకుంటారు, అన్నీ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి, కానీ ఇవి లేనివిగా చూస్తారనమాట. ఇవి కేవలం మాత్రంగా భావిస్తారనమాట. నేను దేహం కాదు, ఆత్మని అనే భావన పెట్టవలసిన అవసరం లేదు. అట్లాగే ఈ దృశ్యమంతా పరమాత్మ అనే భావం కూడా అక్కర్లేదు. అదే ఎట్లా ఉంటే అట్లా ఉండుగాక, తనకి ఏ వికారము లేదు. మన సాధనలోనే ఇది బ్రహ్మం కదా, ఉన్నది బ్రహ్మమే కదా, ఈ పరమాత్మ కదా, ఈ ఈశ్వరుడు కదా, మన కష్టాలు ఇచ్చేయి, ఇవన్నీ కూడా ఏ ఆలోచన రాదు. ఒకసారి సాక్షాత్కారం అయిన తర్వాత ఎలా ఉంటే అలా ఉంది, నాకేంటి అనుకుంటాం, నాకేం అవసరం అన్నట్టు ఉంటాడు అనమాట జ్ఞాని. అంటే ఈ దృశ్యమంతా పరమాత్మ అనే భావం కూడా అక్కర్లేదు. అదేంటి, సాధనలో పెట్టడానికి మనం ఉపయోగిస్తాం అనమాట. ఏది ఎట్లా ఉంటే అట్లా ఉండని, నాకేంటి అనుకుంటాడు. నేను అది కాదు కదా, వ్యవహరించేవాడిని నేను కాదు, చేసేవాడిని నేను కాదు, చూచేవాడిని నేను కాదు అని తన స్వస్వరూపంలో ఉంటాడనమాట. అంటే తనకి ఏ వికారము కలగదు, అంటే ఏ కదలిక రాదనమాట. వికారం ఉంది అంటే రజోగుణం ఉంది. అంటే మంచిగా సంతోషం రావచ్చు, దుఃఖం రావచ్చు, కోపం రావచ్చు, తాపం రావచ్చు, ఇవన్నీ వికారాలు అనమాట. ఇతనికి ఏంటి, సాక్షాత్కారం అయిన తర్వాత ఏ వికారము రాదనమాట. మొదటి స్థితిలో వికారము పూర్తిగా సుఖ దుఃఖాలకు లోనవుతుంటాడు, ఉన్నది సత్యం అనుకుంటాడు అనమాట. రెండో స్థితిలో వికారాన్ని పోగొట్టే భావనలు, నేను ఆత్మని అని ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఏం చేస్తాం, వికారం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. మూడవ స్థితిలో ఏ భావం లేని సహజ స్థితి, సహజ నిర్వికారము, ఇంకెప్పటికీ కదలడు అనమాట. ఇప్పుడు సాధకుల్లో ఏమైంది, కాసేపు వికారం చెందుతాం, కాసేపు సాక్షిగా నిలబడిపోతాం, ఏ వికారం లేకుండా ఉంటాం. అంతే కదా, నా కర్మలో ఇది ఉంది కామాలు అనుకుంటాం, ఇంకా బాధపడము, అలాగే సంతోషపడము అనమాట. ఇక్కడ సాధనలో వస్తూ పోతూ ఉంటాయి అనమాట ఈ సుఖ దుఃఖాలు అనేది. అంటే వికారాలు వస్తూ, వికారం అంటే కదలిక అనమాట. ఇక్కడ సాక్షాత్కారం అయిన తర్వాత ఏ వికారం ఉండదన్నమాట, నిర్వికారంగా ఉండిపోతాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే, పచ్చి పాలు, మరుగుతున్న పాలు, కాచి చల్లార్చిన పాలు కింద చెప్పారనమాట. పెద్దల మాట ఏం చెప్తున్నారంటే, ఇహానికి పరానికి చెందిన కోరికలు తీసివేయి, నేను ఈ పుణ్యం చేస్తే స్వర్గలోకం వెళ్తాను అని అని కానీ, నాకు పుణ్యం వస్తుందని కానీ, లేదా ఇక్కడ నేను తృప్తి, నాకు ఇది కావాలి, ఇది సాధించాలని కానీ, రెండు కోరికలు వద్దు, ఇహంలో వద్దు, పరంలో వద్దు అనమాట. రెండింటిని ఏ కోరిక లేని స్థితిలో ఉండమంటున్నారు, రెండు కోరికల్ని తీసేయమంటున్నారు అనమాట. అన్ని కష్టాలు నేను పడుతున్నాను అన్న భావన లేకుండా ఓర్చుకో. నాకే అన్ని కష్టాలు, నన్నే ఇబ్బంది పెడతారు, నన్నే అంటారు, నేనే చెయ్యాలా, ఇలాంటి అన్ని కూడా, ఈ భావనలన్నీ కూడా ఓర్చుకో. సాధనలో ఉన్నప్పుడు ఓర్చుకోవటమా అనిపిస్తుంది అనమాట. తర్వాత అది కూడా ఉండదు అనమాట. ఎంత ఓర్పు ఉంటే అంత తాటేయగలుగుతాం అనమాట. ఆ ఓర్పుకే మనకి పాయింట్లు పడతాయి అన్నమాట. కాబట్టి అన్ని కష్టాలను నేను పడుతున్నాను అన్న భావన లేకుండా ఓర్చుకో. నా వంతులో ఉంది, జరుగుతుంది, ఓహో ఈ అనుభవాన్ని కూడా కోరుకున్నానా, ఏదో మన మనసుకి నచ్చిన పాయింట్. అనేక రకాల సాధన మార్గాలు ఉన్నాయి మనకి. ఒక పాయింట్ పట్టుకొని ఏదో రకంగా ఆ జరిగిన ఇన్సిడెంట్ నుంచి మనం వికారం పొందకుండా మనం బయటపడే ప్రయత్నం చేయాలన్నమాట. మోక్షాన్ని తప్ప మరొక దానిని యోచించక. అల్టిమేట్ గా మనకి ఏం కావాలి, మోక్షం కావాలి. తెచ్చుకోలేదమ్మా. కాబట్టి మోక్షాన్ని అక్కడే ప్రధానంగా ఉంచుకుంది. స్వీకరించాలన్నమాట. అన్ని కష్టాలు నేను పడుతున్నాను అన్న భావన లేకుండా ఓర్చుకో. మోక్షాన్ని తప్ప మరొక దానిని యోచించక. గురువుపై, వారి బోధనలపై నేను తప్పక జయిస్తాను అని నీపై నమ్మకం ఉంచు. మన వల్ల ఏమైందండి, ఇంత వయసు వచ్చాక ఇంకా నేనే నిలబడగలుగుతాను,
నా వల్ల కావట్లేదు, కాసేపు కూర్చోలేను కుదురుగా. ఇట్లాంటి మన ఆలోచనలన్నీ కూడా నిరాశకి చెందినవి. ఏది జరగాలో అది జరిగిద్దండి. కానీ మనలో చివరి క్షణం వరకు మన ప్రయత్నం మానకూడదనమాట. అలాగే మన హోప్ మానకూడదనమాట. నమ్మకంగా నేను సాధిస్తాను. చనిపోయే చివరి క్షణం ముందైనా నేను పొందుతాను అన్నట్టుగా ప్రయత్నం చేయాలన్నమాట. మన మీద మన నమ్మకం, గురువు మీద విశ్వాసము, ఇవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఎంతో కొంత, మొత్తం మనం అనుకున్న లక్ష్యం అంతా సాధించకపోవచ్చు, ఒక్క మెట్టు దాటినా కూడా నెక్స్ట్ జన్మ చాలా అనుకూలంగా వస్తుంది అనమాట. అందుకని నీపై నువ్వు నమ్మకం ఉంచు, గురువు గారి బోధలపై నేను తప్పక చేయిస్తాను అని నీపై నీవు నమ్మకం ఉంచు. ఏది ఏమైనా నేనది అనే పట్టు విడవకు. ఎంత కష్టం వచ్చినా సరే, ఈ దేహానికి ఇది నాది కాదు, ఏడుస్తుంటాం, నవ్వుతుంటాం. ఏంటంటే అది మానవ లక్షణం కదా అన్నట్లు మనము పడుతూ ఉంటాం. కానీ నేను ఆత్మని, తెచ్చుకుంది ఇదే పడుతుంది, ఇది తెచ్చుకుంది కాబట్టి దీనికి ఇంత బాధ, ఇది తెచ్చుకుంది కాబట్టి దీనికి సంతోషం వచ్చింది. నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. అంటే ఏది ఏమైనా సరే, ఎంత కష్టం వచ్చినా కూడా నేను ఇది అన్నది వదలకూడదు అని చెప్తున్నారనమాట. ప్రపంచం అంతా మాయ, పరమాత్మ ఒక్కడే సత్యం అని రేయింబవళ్ళు నీకు నువ్వు చెప్పుకో. ప్రపంచం అంతా కూడా మాయ స్వరూపం మనకి తెలుసు. ఇక్కడ పరమాత్మ ఒక్కడే సత్యం. ఎప్పుడు అయినా సరే ఈ ధ్యాస పోకూడదు అనమాట. రేయింబవళ్ళు మెలుకు ఉన్నప్పుడు ఎంత సాధన చేస్తామో మనము, నిద్రలోకి అది కంటిన్యూ అయ్యిద్ది అనమాట. పగలు ఏదైతే చింతన చేస్తామో స్వప్నంలో అదే వస్తుంది, సుషుప్తిలో కూడా తెలియబడుతుంది అనమాట. అక్కడ దాకా మన ప్రయత్నం అనేది ఆపకూడదు అనమాట. అట్లా మన సాధనని మనము కొనసాగించాలన్నమాట. మన మీద మనకి నమ్మకం ఉండాలండి. మన తోటి వాళ్ళు సాధించారు, మనం ఎందుకు సాధించలేకపోతున్నాము అన్నది మనకి గట్టిగా తగలాలండి. అప్పుడు ఆహా, మనకన్నా వాళ్ళు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు, మనకన్నా ఎక్కువ పట్టుదల ఉంది, మనకన్నా మిగతా పనుల వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చట్లేదు. ప్రతి చిన్నదానికి మనం అన్నిటికీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనం కొన్నిటికీ అటెండ్ అయ్యాల్సి వస్తుంది. ఎవరేమనుకుంటే మనకేంటి, మనకు కావాల్సిందే మోక్షం. మనకి ఇక్కడ పని లేదు కదా, ఈ ప్రపంచంతో పని లేదు కదా. చేయవలసినవి ఉంటే ఎలాగో మనం ముందుకొచ్చి ముందే చెప్పుకున్నాం, మనం పనులు చేయక తప్పదు. అన్నీ అవసరమైనవేనా, అన్నీ తప్పనిసరివేనా, ఆ ప్రశ్న మనం వేసుకోవాలన్నమాట. వేసినప్పుడు కాదనిపిస్తుంది, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, వాళ్ళెవరో పిలిచారని మొహమాటానికి వెళ్ళాలా, అవసరం లేదు కదా. అట్లా అందుకే కూడా ఎదుటి మనిషి కనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనే మనసుకి సింహ హృదయం అనేది మనం చెప్తున్నారు అనమాట. అంత అంత ధైర్యంగా ఉండాలన్నమాట. అనుకుంటే నాకేంటి, అనుకోనియండి, ఈ దేహాన్ని అనుకుంటున్నారు అని ఉండగలుగుతున్నామా, అది కూడా మళ్ళీ ప్రశ్న వేసుకోవాలనమాట. ఉండగలగాలి, నేను ఆత్మని కాబట్టి దీని బాధ లేదో ఇది తెచ్చుకున్నది ఇది పడుతుంది, ఇది అనిపించుకోవాల్సినవి అనిపించుకుంటుంది, ఇది చేయాల్సినవి చేస్తుంది, అంతే తప్ప నేను ఆత్మని అన్నది పట్టుదలని వదలద్దు అని చెప్తున్నాను అనమాట. ఇట్లా తత్పరత లగ్నమై ఉండాలి. ఒకే వస్తువు మీద లగ్నం ఉంటే అదే ధ్యానం ఉంది. ధ్యానానికి ముందు మనము ఇది బాగా రూఢి చేసుకొని ఆ విషయాన్ని మనం ఎంతైతే చింతన చేస్తామో అంత ధ్యానంగా మారిద్ది అనమాట. అట్లా ముందు మనం మొదలు పెట్టినట్లయితే ఇప్పుడు సాధనలో భాగంగా సాక్షిత్వం. ఫస్ట్ స్టెప్ ఏంటండి, మనం సాధించాల్సింది డైరెక్ట్ గా పరమాత్మ అయిపోగా, పరమాత్మ లక్షణం ఏంటి, అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అతను కర్మల్ని ఇస్తాడు, కర్మ ఫలాన్ని ఇస్తాడు, అన్ని చూస్తుంటాడు, సృష్టి చేస్తుంటాడు, స్థితి లయము అన్ని జరుగుతాయి, కానీ అతను సాక్షిగా ఉంటాడు. అంటే అటువంటి సాక్షిత్వాన్ని మనం పొందాలి. మొదటి లక్షణం మనము సాక్షిత్వం పొందాలి. దానికి కూడా సాధన ఉంది. ఎలా చేస్తే సాక్షిగా ఉంటాం, మనం ఏమనుకుంటాం, పని అయిపోయిన తర్వాత నేను సాక్షిని అంటే అయిపోద్దా, కాదు కదా. అది ముందే మనకి స్ఫురించాలి, నేను సాక్షిని, దీనికి కలిగే కష్ట నష్టాలకి నాకేం సంబంధం లేదు, నాకు ఎలాంటి వికారము కలగదు, నేను చూచేవాడిగా ఉన్నాను అని. అలా సాధన మనకి అనేక రకాలుగా సాక్షి సాధన తెలియజెప్తున్నారండి. అసలు సాక్షి అంటే ఏంటో ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు పరస్పరం కలహించుకుంటూ, కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నారండి. బయట ప్రపంచంలో, ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి 4, 5 బారుల దూరంలో ఉండి వీడేమంటున్నాడు, వీడిని వాడేమంటున్నాడు,
కొట్లాట అంతా చూస్తున్నాడు, అన్ని వాడు స్పష్టంగా వింటున్నాడు, కలిగించుకోవట్లేదు అనమాట. ఎవరు ఎవరిని ఏమంటున్నారో అన్ని అతనికి స్పష్టంగా వినిపిస్తున్నాయి, కానీ అతనిలో ఏమి మనం ఏంటి ఆదుర్దపడిపోయి ఏ నువ్వు ఇది తప్పు అంటున్నావు కదా అని అందుకుంటామా? అందుకోకూడదు అనమాట. అంటే అన్ని వింటున్నాడు, అన్నీ తెలుసు, ఏ వికారము చెందట్లేదు అనమాట. అంతా చూస్తున్నాడు. సాక్షి అంటే సమీపంలో ఉండాలి, జరిగే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, దగ్గరగా ఉన్నవాడై ఉండాలి. సాక్షిగా ఉండాలంటే దగ్గరగా ఉండాలి, సమీపంలో ఉండాలి, జరిగే విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి, నిర్వికారంగా ఉండాలి, ఏ వికారము కలగకూడదు. అంటే మనం వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇంటి విడగొట్టడానికో ఏ తప్పు అలా చేయకూడదనో, ఒకవైపు సపోర్ట్ వెళ్ళటము, లేదా ఇద్దరిని మందలించటము, ఇవన్నీ చేయడం అనమాట. దూరంగా ఉండి గమనిస్తుంటాడు. అంటే అది మానవ నైజం అయితే ఏమైంది, వెంటనే రియాక్ట్ అయిపోతాం, రజగుణంలోకి వెళ్ళిపోతాం మనం కూడా. కానీ మనం గమనించేవాడుగా ఉండటం అనేది సాక్షి లక్షణం అనమాట. ఈ మూడు కలిగినటువంటి వాడే సాక్షి అని చెప్పబడతాడు. ఏంటంటే అది సమీపంలో ఉండాలి, జరిగే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, నిర్వికారంగా ఉండాలి. ఇతన్ని సాక్షి అంటారనమాట. అయితే చూచింది చూచినట్లు చెప్పేస్తాడు సాక్షి. అంటే ఎవరికి సపోర్ట్ ఉండదు, సగం దాచి సగం దాచకుండా చెప్పడం అనమాట. మామూలుగా కోర్టులో ఏం చెప్తాం, సాక్షిని తీసుకొస్తారు, వాడికి ఏదో కొంచెం లంచం ఇస్తాడు, ఎవరి వైపు మాట్లాడమంటే అది కాదనమాట సాక్షిత్వం. ఏంటి, చూసింది చూసినట్లు, భయం ఉండదన్నమాట అతనికి. వీడేమన్న తర్వాత వీడు బలవంతుడి కదా, నేను వీడి వైపు సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా అని ఇలాంటి ఆలోచనలన్నీ రావన్నమాట. చూచింది చూచినట్లే చెప్పేస్తాడు సాక్షి. సరైన సాక్షి పరమాత్మ ఉన్నాడే, అటువంటి వాడు. అందుకే ఆ పరమాత్మకి మనకి భేదం ఉండదన్నమాట. మనం ఎప్పుడైతే నిర్వికారంగా ఉంటామో ఆ పరమాత్మకి మనకి భేదం లేని స్థితి, అతనే నిజమైన సాక్షి. ఈ సాక్షి సాధనతో మనం ఎక్కడికి వెళ్తాం, పరమాత్మను చేరుకుంటాం అనమాట. మనం అనేక రకాల సాధనలు నేర్చుకున్నామండి. ఇది సాక్ష్య సాధన అన్నమాట. ఎలా చేయాలి ఏంటన్నది నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం అండి. హరి ఓం అండి.